90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న రావూరి సాయిరాం నిన్న రాత్రి అంటే 12:30 గంట ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే విభిన్న కోణాలు అయితే వినిపిస్తున్నాయి. చదువుల్లో స్ట్రెస్ అంటూ యాజమాన్యం చెబుతున్నప్పటికీ కొంతమంది ప్రేమ విఫలం అంటున్నారు, మరికొంతమంది హాస్టల్ వార్డెన్ ప్రధాన కారణం అంటున్నారు. హాస్టల్ వార్డెన్ హెరాస్మెంట్ కూడా ఉంది అన్న టాక్ అయితే వినిపిస్తోంది. అసలు నిజాలు ఏంటి మనతో మాట్లాడడానికి సిఐ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే విభిన్న కోణాలు వినిపిస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఎగ్జామ్స్ స్ట్రెస్ అని కొంతమంది అంటుంటే, హాస్టల్లో ఒక రకమైన హెరాస్మెంట్ ఉంటుంది అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఇంకొకళ్ళు ప్రేమ విఫలం అంటున్నారు. ఏంటి కారణం ఏంటంటారు? అసలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సార్? మా దృష్టికి ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. 194 BNSS ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏంటి అసలు విషయం అనేది బయటకు తెలుస్తామండి. ఇంకా ప్రస్తుతానికి ఇంకా రాలేదు. ఇన్వెస్టిగేషన్లో తీసి ఎందువల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వెలికి తీస్తామండి. సార్ అంటే మీరు కొంతమంది స్టూడెంట్స్ తో ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు కదా, అసలు ఏం చెబుతున్నారు? అంటే కాలేజ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారా, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తున్నారు? కొంతమందిని ఎగ్జామిన్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు కాలేజీలో ప్రాబ్లమ్స్ ఏమీ లేవని చెప్తున్నారు. తర్వాత ఇంకా హాస్టల్లో కానీ ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, అంత బాగానే ఉందని చెప్తున్నారు. అతను పర్సనల్గా ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. సార్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఇతను మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి అండి, చనిపోయిన వ్యక్తి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పోలీసుల వెర్షన్ అయితే మరొకలాగా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, మేమైతే దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అయితే దర్యాప్తులో నిజంగా కాలేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా, పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదంటే హాస్టల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం 20 సంవత్సరాల స్టూడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి 1 గంటకి ఊరేసుకుని మరణించాడు. తను చాలా దురదృష్ట విషయం. కాలేజీ హిస్టరీలో కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కుర్రాడు చాలా మంచోడు, అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అలాగే మంచి కబడ్డీ ప్లేయర్ కూడా. సో అందువల్ల నాకు దాంతో కొంచెం ఎక్విటెన్స్ ఉంది. స్పోర్ట్స్ సెక్రటరీగా అసలు ఇంత సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు అర్థపట్టట్లేదు. నిజంగా చదువుంది ఏమైనా కష్టమైతే చెప్తే మా ఫ్యాకల్టీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటుంది. కానీ చెప్పకుండా వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు పోటీ పడి ప్రస్తుతం ఎక్కువ, ఎస్పెషల్లీ ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో పోటీతత్వం ఎక్కువ మార్కులు తెచ్చుకున్న తర్వాత ఫీలింగ్ తోటో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ సూసైడ్ చేసుకుంటాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా విచారణలో మరి ఏ విధమైన కారణాలు కూడా కనబడలేదు. ప్రిన్సిపల్ ప్లస్ డిఎంఈ గారు విజయవాడలో కౌన్సిలింగ్ ఉండడం వల్ల, లేకపోవడం వల్ల, నేను ఈ విషయంలో సార్ స్వయంగా చెప్పడం వల్ల, తర్వాత ఇంకో వైస్ ప్రిన్సిపల్ గారు హైదరాబాద్, ఇంకో వైస్ ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఒంట్లో బాగాలేదు, నేను ఇవన్నీ విచారణ చేయడం జరిగింది. వారి తరపున నేను ఈ విషయాలన్నీ చెప్పాను. రావూరి సాయిరాం తన బంధువులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది? అసలు రాత్రి మాకు 1 గంటన్నర తెలిసిందండి. ఏం జరిగిందన్నది ఇంకా మిస్టేక్ ఉందని మాకేం తెలియదండి. ఇంకా రోడ్ అయితే చాలా మెరిట్ స్టూడెంట్ అండి, కష్టపడి చదివి ఫ్రీ సీట్ వచ్చిందండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు అయితే కోయిట్లో 20 సంవత్సరాలు కష్టపడి పిల్లల్ని ఏదో ఇచ్చేద్దాం అని చెప్పి కష్టపడి చదివించాడండి. అసలు ఏం జరిగిందన్నది ఇంకా మాకు ఇంకా తెలియలేదండి. మీతో ఎలా ఉండేవాడు తను? చాలా మంచోడండి, ఎవరితోటి కూడా గొడవలు కానీ ఏమి కానీ వేరే ఏమి కదండి. చాలా సైలెంట్ ఫేస్ కుర్రోడండి, అలా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చాలా బాగుండేవాడండి. మరి ఏం జరిగింది ఏమి తెలియదండి. అసలు అంటే ఏమనుకుంటున్నారు, కారణం ఏమనుకుంటున్నారు? అంటే చదువు స్ట్రెస్ అంటారా, లేకపోతే ఏమైనా ఇంట్లో కారణం ఏమి ఉండదండి. అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి, కుర్రోడిని చదివించడానికి కానీ స్ట్రెస్ చేయడం ఏం పని లేదండి. వాళ్ళకి ఫ్రీ సీట్ సంపాదించుకోండి, అదే ఆనందం. ఇది ఏం కావాలో చేయడానికి అన్ని రెడీగా ఉన్నారండి వాళ్ళు. ఆ ఇంట్లో ప్రెషర్ అయితే లేదు. చదువు గురించి కూడా వాళ్ళు ఏదో ప్రెస్ చేసి చెప్పడానికి కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఇది ఏం చదువుతుంది, చాలా బాగా చదువుకునేవాడు, మెరిట్ స్టూడెంట్, అందులో అసలు ఏ విధమైన ఇబ్బందులు లేవండి. ఏం జరిగిందో తెలియదు, అంతే మిస్టేక్ ఉంది మాకు, అంతే.
ఏ టైంలో తెలిసిందండి మీకు? నైట్ 1 గంటన్నర ఫోన్ చేశారండి. ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇలా జరిగిందంట, గమ్మున అర్జెంట్గా బయలుదేరండి అని చెప్పారంటండి ఫ్యామిలీకి అండి. వాళ్ళు వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము అందరం కలిసి వచ్చాము అనమాట. సార్ అంటే మీతో చిన్నప్పటి నుంచి మీతో పెరిగిన కుర్రోడే, మీకు తెలిసిన కుర్రోడే కదా. అంటే చిన్నప్పటి నుంచి తన మెంటాలిటీ ఏ విధంగా ఉండేది? అంటే చిన్న చిన్న వాటికే ఇలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా ఎప్పుడైనా అనిపించింది? అటువంటిది ఎప్పుడు ఏమీ లేదండి. అసలు ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవడం కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేదండి. అసలు చాలా సైలెంట్ గా ఉంటాడు. అసలు అందరికి చాలా ధైర్యమైన కుర్రోడు. ఏదైనా అనే దానికి ఇది ఏంటి అని చెప్పి మాకు చాలా ఇదిగా చెప్పేవాడు, కానీ అసలు దేనికి భయపడే మనిషి కాదు అసలు. చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడి ఉండొచ్చండి తను? చివరిసారి కంటే కరెక్ట్ గా మా ఇంట్లో పేరెంట్స్ తోటి నైట్ 10:30 మాట్లాడాడంటండి. అప్పుడు ఈ ప్రాబ్లం ఏం లేదు, 10:30 మామూలుగానే మాట్లాడాడు అంతే అండి. అంటే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమి ఏమి షేర్ చేసుకోలేదండి. అసలు ఈ ప్రాబ్లం ఉన్నా ఇలా ఉందా అలా ఉందా అన్నా కానీ అసలు ఏ విషయం ఏమి లేదండి. అసలు ఊరికనే అలాగా ఏం జరిగిందో తెలియదు అంతే. మొత్తానికి చదువుల్లో స్ట్రెస్ అని యాజమాన్యం చెబుతున్నప్పటికీ తను మెరిట్ స్టూడెంట్ అని ఫ్రీ సీట్ తోనే ఈ MBBS లో జాయిన్ అయ్యాడంటూ ఎంతో కష్టపడి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కువైట్ వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేసి ఆ డబ్బుతో కొడుకుని ఇంతవరకు తీసుకొస్తే, కొడుకు తీసుకున్న ఒక చిన్న పొరపాటు నిర్ణయం తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చింది. ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దంటూ కూడా బంధువులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుషుడి, సుమన్ టీవీ, కాకినాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ లో MBBS 2వ సంవత్సరం చదువుతున్న రావూరి సాయిరాం నిన్న రాత్రి అంటే 12:30 1 గంట ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు అయితే విభిన్న కోణాలు అయితే వినిపిస్తున్నాయి. చదువుల్లో స్ట్రెస్ అంటూ యాజమాన్యం చెబుతున్నప్పటికీ కొంతమంది ప్రేమ విఫలం అంటున్నారు, మరికొంతమంది హాస్టల్ వార్డెన్ ప్రధాన కారణం అంటున్నారు. హాస్టల్ వార్డెన్ హెరాస్మెంట్ కూడా ఉంది అన్న టాక్ అయితే వినిపిస్తోంది. అసలు నిజాలు ఏంటి? మనతో మాట్లాడడానికి సిఐ అప్పలనాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే విభిన్న కోణాలు వినిపిస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు. ఎగ్జామ్స్ స్ట్రెస్ అని కొంతమంది అంటుంటే, హాస్టల్లో ఒక రకమైన హెరాస్మెంట్ ఉంటుంది అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఇంకొకళ్ళు ప్రేమ విఫలం అంటున్నారు. ఏంటి కారణం ఏంటంటారు? అసలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సార్? మా దృష్టికి ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. 194 BNSS ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏంటి అసలు విషయం అనేది బయటకు తేలుస్తామండి. ఇంకా ప్రస్తుతానికి ఇంకా రాలేదు. ఇన్వెస్టిగేషన్లో తీసి ఎందువల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వెలికి తీస్తామండి. సార్ అంటే మీరు కొంతమంది స్టూడెంట్స్ తో ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు కదా, అసలు ఏం చెబుతున్నారు? అంటే కాలేజ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారా, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తున్నారు? కొంతమందిని ఎగ్జామిన్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు కాలేజీలో ప్రాబ్లమ్స్ ఏమీ లేవని చెప్తున్నారు. తర్వాత ఇంకా హాస్టల్లో కానీ ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, అంత బాగానే ఉందని చెప్తున్నారు. అతను పర్సనల్గా ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. సార్ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఇతను మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి అండి, చనిపోయిన వ్యక్తి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పోలీసుల వెర్షన్ అయితే మరొకలాగా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, మేమైతే దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారు. అయితే దర్యాప్తులో నిజంగా కాలేజ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా, పర్సనల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేదంటే హాస్టల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం 20 సంవత్సరాల స్టూడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి 1 గంటకి ఉరేసుకుని మరణించాడు. తను చాలా దురదృష్ట విషయం. కాలేజీ హిస్టరీలో కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కుర్రాడు చాలా మంచోడు, అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు, అలాగే మంచి కబడ్డీ ప్లేయర్ కూడా. సో అందువల్ల నాకు తనతో కొంచెం ఎక్విటెన్స్ ఉంది. స్పోర్ట్స్ సెక్రటరీగా అసలు ఇంత సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఏం చేస్తున్నది మాకు అంతపట్టట్లేదు. నిజంగా చదువు ఏమైనా కష్టమైతే చెప్తే మా ఫ్యాకల్టీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటుంది. కానీ చెప్పకుండా వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు పోటీ పడి ప్రస్తుతం ఎక్కువడం, ఎస్పెషల్లీ ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో పోటీతత్వం ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఫీలింగ్ తోటో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ సూసైడ్ చేసుకుంటాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ విచారణలో మరి ఏ విధమైన కారణాలు కూడా కనబడలేదు. ప్రిన్సిపల్ ప్లస్ డిఎంఈ గారు విజయవాడలో కౌన్సిలింగ్ ఉండడం వల్ల, రాలేకపోవడం వల్ల, నేను ఈ విషయంలో సార్ స్వయంగా చెప్పడం వల్ల, తర్వాత ఇంకో వైస్ ప్రిన్సిపల్ గారు హైదరాబాద్
ఇంకో వైస్ ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఒంట్లో బాగాలేదు. నేను ఇవన్నీ విచారణ చేయడం జరిగింది. వారి తరపున నేను ఈ విషయాలన్నీ చెప్పాను. రావూరి సాయిరాం తన బంధువులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది అసలు? రాత్రి మాకు 1:30 తెలిసిందండి. ఏం జరిగిందన్నది ఇంకా మిస్టేక్ ఉందని మాకేం తెలియదండి. ఇంకా కుర్రోడు అయితే చాలా మెరిట్ స్టూడెంట్ అండి. కష్టపడి చదివి ఫ్రీ సీట్ వచ్చిందండి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నగారు అయితే కోయిట్లో 20 సంవత్సరాలు కష్టపడి పిల్లలు ఏదో ఇచ్చేద్దాం అని చెప్పి కష్టపడి చదివించాడండి. అసలు ఏం జరిగిందన్నది మాకు ఇంకా తెలియలేదండి. మిస్టేక్ మీతో ఎలా ఉండేవాడు తను? చాలా మంచోడండి. ఎవరితోటి కూడా గొడవలు కానీ ఏమి కానీ వేరే ఏమి కదండి. చాలా సైలెంట్ ఫేస్ కుర్రోడండి. అలా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చాలా బాగుండేవాడండి. మరి ఏం జరిగింది ఏమి తెలియదండి అసలు. అంటే ఏమనుకుంటున్నారు? కారణం ఏమనుకుంటున్నారు? అంటే చదువు స్ట్రెస్ అంటారా, లేకపోతే ఏమైనా ఇంట్లో కారణాలు? ఇంట్లో కారణం ఏమి ఉండదండి అసలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. కుర్రోడ్ని చదివించడానికి కానీ స్ట్రెస్ చేయడం ఏం పని లేదండి వాళ్ళకి. ఫ్రీ సీట్ సంపాదించుకున్నాడు, అదే ఆనందం. ఇది ఏం కావాలో చేయడానికి అన్ని రెడీగా ఉన్నారండి వాళ్ళు. ఆ ఇంట్లో ప్రెషర్ అయితే లేదు. చదువు గురించి కూడా వాళ్ళు ఏదో ప్రెస్ చేసి చెప్పడానికి కూడా వాళ్ళకి ఏం తెలియదు. ఇది ఏం చదువుతుంది, చాలా బాగా చదువుకునేవాడు, మెరిట్ స్టూడెంట్. అందులో అసలు ఏ విధమైన ఇబ్బందులు లేవండి. ఏం జరిగిందో తెలియదు, అంతే. మిస్టేక్ ఉంది మాకు, అంతే. ఏ టైంలో తెలిసిందండి మీకు? నైట్ 20 ఫోన్ చేశారండి. ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఇలా జరిగిందంట, గమ్మున అర్జెంట్ గా బయలుదేరండి అని చెప్పారంటండి ఫ్యామిలీకి. వాళ్ళన్నీ మాకు ఫోన్ చేస్తే మేము అందరం కలిసి వచ్చాము అనమాట. సార్ అంటే మీతో చిన్నప్పటి నుంచి మీతో పెరిగిన కుర్రోడే, మీకు తెలిసిన కుర్రోడే కదా. అంటే చిన్నప్పటి నుంచి తన మెంటాలిటీ ఏ విధంగా ఉండేది? అంటే చిన్న చిన్న వాటికే ఇలా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా ఎప్పుడైనా అనిపించింది? అటువంటిది ఎప్పుడు ఏమీ లేదండి అసలు. ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవడం కానీ అది కానీ ఇది కానీ ఏమీ లేదండి అసలు. చాలా సైలెంట్ గా ఉంటాడు అసలు. అందరికి చాలా ధైర్యమైన కుర్రోడు. ఏదైనా అనే దానికి ఇది ఏంటని చెప్పి మాకు చాలా ఇదిగా చెప్పేవాడు, కానీ అసలు దేనికి భయపడే మనిషి కాదు అసలు. చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడి ఉండొచ్చండి తను? చివరిసారి అంటే కరెక్ట్ గా మా ఇంట్లో పేరెంట్స్ తోటి నైట్ 10:30 మాట్లాడాడంటండి. అప్పుడు ఈ ప్రాబ్లం ఏం లేదు, 10:30 మామూలుగానే మాట్లాడాడు, అంతే. అంటే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ ఏమి షేర్ చేసుకోలేదండి అసలు. ఈ ప్రాబ్లం ఉన్నా ఇలా ఉందా అలా ఉందా అన్నా కానీ అసలు ఏ విషయం ఏమి లేదండి అసలు. ఊరికనే అలాగా ఏం జరిగింది తెలియదు, అంతే. మొత్తానికి చదువుల్లో స్ట్రెస్ అని యాజమాన్యం చెబుతున్నప్పటికీ తను మెరిట్ స్టూడెంట్ అని ఫ్రీ సీట్ తోనే ఈ MBBS లో జాయిన్ అయ్యాడంటూ ఎంతో కష్టపడి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కువైట్ వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేసి ఆ డబ్బుతో కొడుకుని ఇంతవరకు తీసుకొస్తే, కొడుకు తీసుకున్న ఒక చిన్న పొరపాటు నిర్ణయం తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చింది. ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దంటూ కూడా బంధువులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.